ఇయాల ఇంకో ముచ్చట ఏందనుకుంటారా? గదేనండి, నందమూరి ఫ్యామిలీ నుండి చాలా ఏళ్ల క్రితం వచ్చిన చైతన్య కృష్ణ అనే ఒక వారసుడు ఉన్నాడనే సంగతి అందరూ మర్చిపోయిన టైంలో ఈయన బ్రీత్ అనే సినిమాతోని హీరో లెక్క మన ముందుకు వచ్చిండనమాట. ఇక ఈయన ఆల్రెడీ 2003 జగపతి బాబు హీరో లెక్క వచ్చిన దమ్ అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెక్క చేసిండనమాట. ఇంకా ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి జనాలు ఎవరు చైతన్యాన్ని పట్టించుకోలేదు. ఇక ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో ఉన్న సంగతి అసలు జనాలకు తెలియకపాయే. ఇక సంగతి పక్కకు పెడితే ఇప్పుడు థియేటర్ లో ఈ సినిమా సౌండ్ చేయకపోయినా సరే గాని కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూలల్లో లేకపోతే కొన్ని స్టేజ్ల మీద ఈయన కొన్ని కామెంట్లు మాత్రం పాస్ చేసిండు అనమాట. ఇంకా ఆ కామెంట్లు మస్తుగా వైరల్ అవుతున్నాయి అనమాట. ఇక దాంతో ట్రోలర్ ఊకుంటారా ఏంటి, ట్రోలర్లు ఈయన మీద పేజీలు స్టార్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకుంటున్నారు. ఇంకా ఈ సినిమాలో ఈయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు, డైలాగులు, చేసిన డాన్స్లను పట్టుకొని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు అనుకోండి. ఇక ఆల్రెడీ థియేటర్ లో ఈ సినిమా రన్ అయిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అనుకొని ట్రోలర్లేమో దీన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అనమాట. అయితే ఇక వాళ్ళ డిమాండ్ ఫలించింది అన్న లెవెల్లో March 8th ఇది ఆహాలో రిలీజ్ చేస్తున్నారు అనమాట. అయితే ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే చైతన్య ట్రోలింగ్ లని జర స్పోర్టివ్ గా తీసుకుంటున్నాడు అని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్తానే ఉన్నాడు. గట్లనే ఇక ఈ ట్రోలర్లు కూడా జర అలవాటు అయిపోయినట్టు చెప్తున్నారు. ఇక ఇంతకి ఈ సినిమా వచ్చిందనే విషయం మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.